అబ్బాయిలు అమ్మాయిలను ఎలా పటాయిస్తారో లాస్ట్ ఎపిసోడ్లో చూసాం. ఇప్పుడు అమ్మాయిల సైడ్ గేమ్ ఎలా ఉంటుందో కుమారి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి కుమారి గారు. మీరు అబ్బాయిలు ఆట ఆడుకుంటారంట కదండి, అలా ఎలా ఆడుకుంటారండి? అది ఆట కాదు, వేట. సింహంతో వేట, నాతో ఆట మొదలెట్టకూడదు. ఫస్ట్ సెలక్షన్ గురించి మాట్లాడదాం. మీరు అబ్బాయిల్లో ఫస్ట్ బకరాలను ఎలా సెలెక్ట్ చేసుకుంటారు? ఏముంది, సింపుల్. సొల్లు. కొంతమంది కళ్ళల్లో తెలుస్తుంది, కొంతమందికి బాడీ లాంగ్వేజ్లో తెలుస్తుంది, ఇంకొంతమందిని అయితే చూస్తేనే తెలిసిపోతుంది. మా ఆడియన్స్ కోసం కొంచెం డీటెయిల్గా చెప్తారా? ష్యూర్. ఏం లేదండి, మగాళ్ళలో చాలా రకాలు ఉంటారు. కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసి డైరెక్ట్గా మాట్లాడేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అలా కాకుండా మనం చూస్తున్నప్పుడు వాళ్ళు చూడకుండా అటేటో చూస్తూ, మనం వేరే సైడ్ చూస్తున్నప్పుడు వాళ్ళు మనల్ని అలా చూసేవాళ్ళు ఉంటారు, చూసావా, వాళ్ళే సొల్లుగాళ్ళు అనమాట. అది కాకుండా రెండో రకం కూడా ఉంటారు. వాళ్ళు ఎవరు అంటే మనల్ని కలవడానికి రాకముందరే బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్కి ఏదో ప్రిపరేషన్ చేసుకుంటారు చూసారా, అలా మాట్లాడడానికి వచ్చి మనతో మాట్లాడుతున్నప్పుడు కొంచెం తడబడుతూ మాట్లాడతారు చూసారా, అదే సొల్లు అనమాట. అలా మాతో మాట్లాడడానికి ముందయ్యే ప్రిపరేషన్ అంతా సొల్లు అనమాట. నిజంగా మనసులో ఏం లేని వాళ్ళు వచ్చి స్ట్రైట్గానే మాట్లాడేస్తారు. సో మీకు ఫిల్టర్లు బాగానే ఉన్నాయన్నమాట. అవును, వాడు సొల్లుగాడు అని తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తారు, వాడు సొల్లుగాడు కాదు అని తెలిస్తే ఎలా బిహేవ్ చేస్తారు? అసలు వాడు సొల్లుగాడు కాదా అనేది మేము అసలు ఆలోచించాం. మా లైఫ్కి ఉపయోగపడతాడా లేదా అనేది మాత్రమే ఆలోచిస్తాం. ఓయమ్మా రే చిన్న సెకల్లేవరా నీలా. ఒకవేళ వాడు సొల్లుగాడు అయినా మాకు ఉపయోగపడతాడు అన్న పక్షాన్ని మేము ఎంకరేజ్ చేస్తాం. ఎంతకి తెగించారా? లేదు, వాడు ఎంత మంచివాడైనా ఎంత శుద్ధపోసైనా మాకు పనికిరాడు అనుకున్నప్పుడు పక్కన పెట్టేస్తాం. పనికి రావడం అంటే? మీరు అన్ని సొఫిస్టికేటెడ్గా మాట్లాడుతున్నారు, కొంచెం డీటెయిల్గా చెప్పండి మా ఆడియన్స్ కోసం. పనికి రావడం అంటే ఆడవాళ్ళకి బేసిక్ నీడ్స్ ఉంటాయి కదండి, అలా బేసిక్ నీడ్స్ తీర్చేవాడు ఎవడైనా ఓకే. బేసిక్ నీడ్స్ అంటే ఏమున్నాయండి? బేసిక్ నీడ్స్ అంటే డైమండ్ రింగు, ఐఫోన్ ప్రో మ్యాక్స్, లేదంటే డిజైనర్ వేర్ బట్టలు, మమ్మల్ని తిప్పడానికి ఒక లగ్జరీ కారు. అసలు ఇదంతా కాకుండా వీటితో పాటు అసలు మన కోసమో మన ఫోన్ కోసమో సిగ్గు సరలు లేకుండా సొల్లు పెట్టడానికి ఎదురు చూస్తూ ఉండాలి. అది మా బేసిక్ నీడ్స్. ఇన్ని రోజులు బేసిక్ నీడ్స్ అంటే కూడు గూడు బట్ట అనుకున్నాం. అవును, ఒకేసారి మేము ఇలా చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తే ఏం చేస్తారు? ఏముందండి, ఒకరికి మార్నింగ్, ఒకరికి మధ్యాహ్నం, ఒకరికి సాయంత్రం, అలా అని టైం ఇస్తాము. లేదు కాంపిటీషన్ ఇంకా ఎక్కువైపోయింది అనుకున్న పక్షాన ఒకరితో గిల్లి గజ్జాలు పెట్టుకొని 3 రోజులు మాట్లాడకుండా ఉంటాము. ఆ మాట్లాడకుండా ఉన్న టైంలో ఇంకొకరికి టైం ఇస్తాము. మళ్ళీ వీడితో గిల్లి గజ్జాలు పెట్టుకొని వాడికి 3 రోజుల పాటు టైం ఇస్తాం అనమాట. ఇలా రొటేషన్ పాలసీ నడిపిస్తాం. ఫుల్ కార్పొరేట్ అయిపోయారు అయితే మీరు. ఇది వ్యాపారం. సరే, ఒకడు చాలా పద్ధతిగా ఉన్నాడు, వాడు సిల్లీగా కానీ సీరియస్గా కానీ గొడవ పెట్టుకునే ఛాన్స్ ఇవ్వట్లేదు అనుకో, అప్పుడు ఏం చేస్తారండి? ఏముందండి, సింపుల్గా రెండో వాడితో మూడో వాడితో కలిసి వాడిని వదిలించుకుంటాం. వదిలించుకోవడం అంటే? వార్తలు చూడట్లేదేంటి? అయితే లేపేస్తారా? ఇది నాకు చాలా యాంగ్జైటీ కలిగించే విషయం అండి. ఒకరిని చంపడానికి ఇంకొకరిని ఎలా కన్విన్స్ చేస్తారు? ఏముంది, అతని దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ ఇంకోసారి మీ ఇద్దరిని ఒకటే దగ్గర కనుక చూస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పాడంటాను. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? వెంటనే నేను నిన్ను చంపేయడం ఎందుకు, నీ ప్రాణానికి నా ప్రాణమే అడ్డు, అసలు నేనే చచ్చిపోతాను అని అంటాను. దానికి వాడు బాగా ఎమోషనల్ అయిపోయి నువ్వెందుకు చావడము, నేనే వాడిని చంపేస్తాను, మన ఇద్దరం కలిసి ప్లాన్ చేద్దాం అని లేపడానికి అంటాడు. సింపుల్. అదేంటండి అంత బీపీ వచ్చింది, పోతారేమని భయపడ్డాను. ఈ ప్రాసెస్లో పోలీసులకు దొరుకుతా అనే భయం ఉండదా? ఏముంది, నేరం వాడి నెత్తి మీద వేసుకుంటాడు, నాకు స్టేషన్ బెయిల్ వస్తుంది, నేను మూవ్ ఆన్ అయిపోతా. వాడు జైలుకు పోయినాక స్కెచ్ అంతా అర్థమై బయటకు వచ్చినా కానీ మీరు పగబడితే? అబ్బా నీ దగ్గర చాలా జిఫ్టీలు ఉన్నాయరా. ఏముంది, వాడు విడుదల అయ్యేలోపే వాడిని చంపడానికి ఇద్దరిని రెడీగా పెడతా. సందు దాటంగానే 2 సుమోలు ఉంటాయి. లక్కీగా దాటాడా అనుకో, చుక్కల గుడ్డ దగ్గర ఇంకో 3 సుమోలు ఉంటాయి. అది మిస్ అయిందా 4 కాలేసులు ఉంటాయి. వీరమ్మ చెరువు దగ్గర 4 సుమోలు ఉంటాయి. గట్టు దాటుతుంటే వేసేస్తాం. మరీ వైల్డ్గా వైలెంట్గా ఉన్నాయండి మీ థాట్స్. నువ్వేంటి? నేనే అనుకోలే. ఏం మాట్లాడుతున్నారండి? మొన్న ఒక ఆవిడ ఏం చేస్తుందో మీకు తెలుసు కదా, న్యూస్లో చూసారా? భర్తని బెయిల్ మీద బయటికి తెచ్చి మరీ లేపేసింది. కనీసం వీడికైతే జైల్లో ఉన్నంతకాలం మేము 4 నూకలు ఇస్తున్నాము, వాడు ప్రశాంతంగా ఉన్నాడు, వాడు బయటకు వచ్చిన తర్వాత ఏం చేయాలా అని మాత్రమే ప్లాన్ చేస్తున్నాం. దానికంటే ఇది ఎంత బెటర్ చెప్పండి? ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఎన్ని రోజులు ఇలా? అదేంటండి, సముద్రంలో ఉన్న పడవని అడుగుతారా ఏ తీరం చేరే వరకు ఈ ప్రయాణం అని? ఏం చెప్పావురా? సపోజ్ ఏదో తేడా కొట్టి మీరు జైలుకి పోయారు అనుకో, అప్పుడు కూడా ఇదే కవితలు చెప్తారా? ఏముందండి, జైలుకి వెళ్ళి బయటకు వచ్చాక ఏ సీఎం మినిస్టరో అయిపోతాను. ఇప్పుడు ఎలాగో అదే సెంటిమెంట్ నడుస్తోంది కదా. అంత సింపుల్గా చెప్తున్నారు, జైలు అంటే భయం లేదా మీకు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? మీరు ఎదిగారు కానీ మీ బుర్ర ఎదగలేదండి. అసలు మనం బయట ఉన్నప్పుడు ఒక రౌడీ షీటర్ని పట్టుకోవాలంటే ఎంత కష్టపడాలండి. అదే జైల్లోకి వెళ్తే ఉన్న వాళ్ళందరూ వాళ్ళే.
చక్కగా వాళ్ళతో మాట్లాడుతూ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ గురించి తెలుసుకొని వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసేసామనుకోండి, మనం బయటకు వచ్చిన మనకి ఎన్ని విధాలుగా ఉపయోగపడతారు. అంటే మీలాంటి వాళ్ళు జైల్లో కంటే బయట ఉండడమే బెటర్ అనమాట. చూసారా 10 నిమిషాల పాడ్కాస్ట్లో మీకు ఎంత జ్ఞానోదయం అయిపోయిందో. మీకు చివరిలో ఒక సలహా ఇద్దాం అనుకుంటున్నాను. జీవితంలో ఇక కోల్పోయేది ఏమీ లేదు, సాధించేది ఏమీ లేదు, ఇహ మనిషిగా నేను పనికి రాను అన్నప్పుడు ఒక ఆడదాన్ని తగులుకోండి.